ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఇప్పుడు ఏంటంటే బనానా చిప్స్ అండి. అరటికాయ బనానా చిప్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అందరికీ. ఒకసారి చూసేయండి. ఫస్ట్ ముందుగా అరటికాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ మరగగానే డీప్ ఫ్రై వేసుకోండి. ఆయిల్ వేగనివ్వాలి. నేను గ్యాస్ ప్రాబ్లం కదండి, ఇప్పుడు అందుకని ఇండక్షన్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేసి జస్ట్ ఒకసారేనండి ఫ్రై అయిపోతున్నాయి. మీలో ఎంతమందికి బనానా చిప్స్ ఇష్టం కమెంట్ చేయండి అందరు కూడా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నారంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫుల్ ప్రాసెస్ అంతా చూసేయండి 5 మినిట్స్లో మొత్తం అంతా. చాలా ఈజీగా చేసుకునే బనానా చిప్స్ చూసేద్దాం. ఒకసారి జస్ట్ ఇలా అనుకోండి. కొన్ని ఫ్రై అవుతున్నాయి, ఆల్రెడీ ఫ్రై అయినవండి. ఇందు మీద చికెన్ మసాలా వేసుకున్నాను నేను. చికెన్ మసాలా విత్ చిన్న పింక్ సాల్ట్, లేదు థైరాయిడ్ పేషెంట్స్ అంటే నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోండి. చేసి చెప్తాను చూడండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి నాకు ఒకసారి కమెంట్ చేయండి. వేగిపోయాయండి, ఇప్పుడు తీసేయడమే. యాక్చువల్గా నేను పళని వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరే, అక్కడ అంతా రా బనానా చిప్సే అండి. రా బనానా అంటారు, మేమైతే అరటికాయ చిప్స్ అంటాం వీటిని. మా పిల్లలు డైరెక్ట్ అరటికాయ కర్రీ అయితే తినరు, అందుకని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. డీప్ ఫ్రై మంచిది కాదు, కానీ ఆయిల్ అయితే ఎలా అయినా తింటారు కదా అని చెప్పి బయట చిప్స్ కన్నా ఇది బెస్టే కదండి, ఇంట్లో గానుగ నూనెతో చేయడం. అందుకని చెప్పి, కానీ ఎక్కువ డీప్ ఫ్రైకి ఇదేమో ఆయిల్ లాగవండి బనానా చిప్స్కి, సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలా వేగాయి కదా, వేగినవి ఒక జల్లెల్లో పెట్టుకుంటున్నాను. ఆయిల్ మొత్తం ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుందని చెప్పి. సాల్ట్, పింక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. పింక్ సాల్ట్ యాడ్ అయిన తర్వాత ఇదిగోండి చిన్న చికెన్ మసాలా వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కారం కూడా వేసుకోవచ్చు. అనుకునే వాళ్ళు మానేయండి, కారం వేసుకొని. లేదంటే పిల్లలు బయట ఎలాగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి, బయట చిప్స్ ప్యాకెట్లో ఎలా ఫీల్ అవుతారో అలా నేను ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. నేను మీ ముందే టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాయ్.